సడన్ గా కార్కి ఏమైందో ఏంటో. పెట్రోల్ అయిపోయి ఉంటుందా? నిన్నే ఫుల్ ట్యాంక్ కొట్టించాను. ఏదో పెద్ద రిపేర్ లాగే ఉంది. అయ్యో, మరిప్పుడు ఎలా? ఎవరైనా మెకానిక్కి కాల్ చేస్తాను. హలో, సడన్గా మా కార్ రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఎవరైనా మెకానిక్ ఉండి పంపిస్తారా? మేము నా లొకేషన్ని షేర్ చేస్తాం. మెకానిక్ని కొంచెం వెంటనే పంపించండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, మీరు ఆఫీస్కి కూడా వెళ్ళాలన్నారు, మధ్యలో ఇలా అయిందేంటి? లేట్ అయితే పర్వాలేదా? ఇవాళ ఆఫీస్కి అమూల్య ఫ్రెండ్ చందు వస్తా అన్నాడు. పిఏగా అతనికి జాబ్ ఇస్తానని కూడా చెప్పాను. తప్పకుండా ఇవ్వండి. ఆ రోజు చూశారు కదా, చందు చాలా చురుకైనవాడు. ఈ మెకానిక్ ఎప్పుడు వస్తాడో ఏంటో, అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు మరి. చెప్పమూల్య, నా కవితకి నువ్వెన్ని మార్కులు వేస్తావు? 100కి 100 మార్కులు వేస్తాను. నిజంగానా? అమూల్య, నీ కళ్ళల్లో నా బొమ్మే కనిపిస్తోంది. నీ కళ్ళల్లో నా రూపం కూడా కనిపిస్తుంది. అమూల్య, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ చందు. వదినా, తను చందు నా ఫ్రెండ్. ఫ్రెండ్ అయితే ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చావు? అన్నయ్య మన ఆఫీసులో చందుకి పిఏగా జాబ్ ఇచ్చాడు. ఈ రోజే జాయిన్ అవ్వమన్నాడు. వాట్? మీ అన్నయ్య ఆ మనిషిని పిఏగా తీసుకుంటానన్నాడా? తీసుకుంటాను అనడం కాదు, ఆల్రెడీ తీసుకున్నాడు. చందు ఈ రోజే జాబ్లో జాయిన్ అవుతున్నాడు. చూడమూల్య, ఫ్రెండ్షిప్ని అంతవరకే ఉంచితే బాగుంటుంది. ముక్కు మొహం తెలియని వాళ్ళకి జాబ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. వదినా, చందు ముక్కు మొహం తెలియనోడు కాదు. తనెవరో, తన సిన్సియారిటీ ఏంటో రామన్నయ్యకి, మా అమ్మకి, నాన్నకి, తాతయ్యకి కూడా తెలుసు. మా అమ్మ రికమెండ్ చేస్తేనే రామన్నయ్య చందుకి జాబ్ ఇచ్చాడు. ఓహో, నాకు తెలియకుండా చాలానే జరిగిందన్నమాట. వదినా, నువ్వేమైనా అనుకో, చందుకి జాబ్ కన్ఫర్మ్. ఆ మాట నువ్వు కాదు, మీ అన్నయ్య చెప్పాలి. అయితే మేము అన్నయ్య వచ్చే వరకు వెయిట్ చేస్తాం. అమూల్య, దిస్ ఇస్ నాట్ వెయిటింగ్ రూమ్. మీరు ఇక్కడే ఉంటే ఆఫీస్ వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. వెళ్ళండి.
అన్నయ్య రమ్మన్నందుకే చందు వచ్చాడు. తను జాబ్లో జాయిన్ అయ్యాకే నేను వెళ్తాను. పద చందు. మెకానిక్ ఇంకా రాలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. పాపం వాళ్ళు చాలా దూరం నుంచి రావాలో ఏంటో. సీత, వాళ్ళు వచ్చేలోగా మనం టీ తాగుదాం. పదండి. అన్నా 2 టీ ఇవ్వండి. సీత, ఇక్కడ సడన్గా ఇలా ఆగి మనం టీ తాగుతామని అనుకున్నావా? మన జీవితంలో అనుకోనివి జరగడమే డెస్టినీ అని ఆదిత్య మనతో ఎప్పుడు చెప్పేవాడు. ఆ దేవుడు వాడి డెస్టినీని ఎలా డిసైడ్ చేశాడో ఏంటో. ఆ బాబు ఇక్కడే. ఆ సార్ పంపించిన లొకేషన్ ఇదే. అయితే ట్రబుల్ ఇచ్చిన కార్ ఇదే అనుకుంటా సార్. ఇది రామన్నయ్య కార్. అన్నయ్య ఎక్కడున్నాడు? ఫోన్ చేసిన సార్ ఎక్కడున్నాడు? హలో మాస్టరు, మనం వచ్చింది కార్ రిపేర్ చేయడానికి. దానికి ఆ సార్ ఎందుకు? కీస్ ఉంటే చాలు కదా. ఉన్నాయో లేదో నేను చూస్తాను, ఉండండి. కార్ కీస్ ఉన్నాయి మాస్టరు. అరే, నేను చూడనే లేదే. కాబట్టి మీరు ఓనర్ అయ్యారు, నేను వర్కర్ని అయ్యాను. నేను లక్ష్మణుడు లాంటి వాడినండి. ఏమండి, మన ఆదిత్య అండి. ఏమండి, ఆదిత్య చివరికి ఇలాంటి స్థితిలో ఉన్నాడా? మావయ్య, అత్తమ్మా, అత్తమ్మా. అమ్మా సీత, ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా? ఏమైందో చెప్పమ్మా. ఆదిత్య, మన ఆదిత్య కనిపించాడు. నిజంగానా అమ్మా? ఎక్కడ కనిపించాడు? రోడ్డు మీద మన ఆదిత్య ఒక మెకానిక్ గా పనిచేస్తూ కనిపించాడత్తమ్మా. అమ్మా సీత, నువ్వు సరిగానే చూసావా? చూశాను తాతయ్య. నా మరిది ఈ ఇంటి వారసుడు. అలాంటి పరిస్థితుల్లో కనిపించగానే నాకు చాలా దుఃఖం వచ్చేసింది. అందుకే వెంటనే మీతో చెప్పాలని పరుగున వచ్చేసాను. భగవంతుడా, వాడు జర్మనీకి వెళ్ళి పెద్ద ఆటోమొబైల్ ఇంజనీర్ కావాలని ఎన్నో కలలు కన్నాను. అలాంటి వాడు ఒక దిక్కులేని వాడిలా మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నాడా? ఏంటండి వాడికి కర్మ? అత్తమ్మా, వీల్లేదు.
మన ఆదిత్య అలా కష్టపడ్డానికి వీల్లేదు. మీరు వెంటనే ఏదో ఒకటి చేయండి. చేస్తాను. కన్న తల్లిని నేను బ్రతికుండి కూడా వాడి కర్మానికి వాడిని వదిలేయలేను. ఎవరు ఎన్ననుకున్నా సరే నేను ఇప్పుడే వెళ్ళి నా ఆదిత్యను నాతో పాటు తీసుకొస్తాను, లేదా నేను అక్కడే ఉండిపోతాను. అమ్మ రాణి, తొందరపడకు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఏమైనా కానివ్వండి తాతయ్య, ఒక తల్లిగా నా ప్రాణం కొట్టుకుపోతోంది. నేను ఇంకొక క్షణం కూడా ఆగలేను. రాణి, ఇంత గొడవ జరిగాక నువ్వెళ్ళి పిలిచిన ఆదిత్య నీతో వస్తాడంటావా? ఒకవేళ వాడు రాను అంటే నీ బాధ రెట్టింపు అవుతుంది కదా. మరి ఎలా మావయ్య? ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఆదిత్య ఇప్పుడు ఎక్కడున్నాడో మనకు తెలిసింది కాబట్టి కొన్ని రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత వాడికి మెల్లిగా నచ్చ చెప్పి ఇంటికి తీసుకొద్దాం. ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే వాడు కాదు అన్నాడంటే మొదటికే మోసం వస్తుంది కదా. వాడు రాడు, రానే రాడు. నేను మీరు ఎవరు పిలిచినా వాడు రాడు. అమ్మ రాణి, బాధపడకమ్మా. వాడు మనం పిలిస్తే రాడు. కానీ వాళ్ళ శశి వదిన వెళ్ళి పిలిస్తే మాత్రం వచ్చే అవకాశం ఉందేమో. ఏమంటున్నారు తాతయ్య? ఇంత గొడవ జరిగాక ఆదిత్య శశిని అన్ని మాటలు అన్నాక తను మాత్రం ఆదిత్య దగ్గరికెళ్ళి ఇంటికి రాని పిలవడానికి ఎలా ఒప్పుకుంటుంది? ఆదిత్య దగ్గరకు వెళ్ళి నేను రమ్మని పిలుస్తాను. శశి, ఏమంటున్నావు నువ్వు? అవునక్క, ఆ రోజు ఆదిత్య నేను ఇద్దరం ఆవేశంలోనే ఉన్నాం. అదంతా ఇప్పుడు తలుచుకుంటుంటే తప్పు తనలోనే కాదు నాలోనూ ఉందనిపిస్తుంది. అలా జరిగినందుకు నా మనసు చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. అందుకే నా కారణంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నా మరిదిని ఒక వదినిగా నేనే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా శశి, నువ్వు నిజంగానే చెప్తున్నావా? అవునత్తయ్య, నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుతాను. మీరేం దిగులు పడకండి. ఆదిత్యని తీసుకొచ్చే బాధ్యత నాది. శశి, ఎక్కడికి? బాలు, అంతా చూసి కూడా మళ్ళీ అడుగుతావెందుకు? నో శశి, నువ్వు చెప్పింది నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు తన వదినవి అనే రెస్పెక్ట్ కూడా లేకుండా నీ మీద అంత దారుణమైన నిందలు వేసిన ఆ రాస్కెల్ని నువ్వు మళ్ళీ ఇంటికి తీసుకొస్తానని చెప్పడం ఏంటి? బాలు, ఆ క్షణంలో నాకు అదే కరెక్ట్ అనిపించింది. అందుకే ఆదిత్య వెళ్ళిపోవాల్సిందే అన్నాను. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళ బాధను చూస్తుంటే ఈ క్షణంలో నేను ఇలా చేయడమే మంచిదనిపిస్తోంది. అంటే తప్పు చేసిన వాడి కోసం నువ్వు కన్నీళ్లు పెట్టుకుని సారీ నన్ను క్షమించు అని బ్రతిమలాడతావా? తప్పే ఉంది బాలు. ఇది మనిల్లు, మన కుటుంబం. మన వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం నేను సారీ చెప్పడం మాత్రమే కాదు, అవసరమైతే నా మరిది కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమే. శశి, నిజంగా నీదెంత గొప్ప మనసు. వాడు నిన్ను అంతగా ఇన్సల్ట్ చేసినా
మన కుటుంబం కోసం ఇన్ని మెట్లు దిగుతున్నావంటే అసలు ఏమనాలో అర్థం కావడం లేదు. బాలు, ఆదిత్య నాకు మరిదైతే నీకు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు. నిజం చెప్పు, నీ తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు లోపల నీకు మాత్రం బాధగా లేదా? అస్సలు లేదు. తప్పు చేసింది వాడు, శిక్షని అనుభవించాల్సింది కూడా వాడే. నీ భర్తగా నేను చెప్తున్నాను, వాడి కోసం నువ్వు వెళ్ళడం నాకు ఇష్టమే లేదు. ప్లీజ్ అలా అనొద్దు బాలు. నన్ను ఆపాలని ప్రయత్నించొద్దు. మీ కుటుంబాన్ని నేను ముక్కలు చేశాను అనే మాట నాకు రాకూడదు. అది నేను భరించలేను బాలు, భరించలేను. శశి, శశి, నా మాట విను శశి. ఛా! అన్నయ్య, నమస్తే సార్. హాయ్, ప్లీజ్ సిట్ డౌన్. ఏం చందు, మార్నింగే వచ్చి జాయిన్ అవుతానన్నావు, ఇంత లేట్ అయిందేంటి? అన్నయ్య, నేను చందు కరెక్ట్ టైంకే వచ్చాం. నీకోసం చాలాసేపు వెయిట్ చేశాం. అవునా? బట్ నాతో ఎవరు చెప్పలేదే. అయినా ఇక్కడే ఉండక ఎక్కడికి వెళ్ళారు? నీకోసం మేమిక్కడే కూర్చున్నాం. అంతలోనే శశి వదినొచ్చి ఎంత రూతుగా ఉన్నాడు. నేననుకున్నట్టే మనిషి రోడ్డున పడ్డాడు. ఆదిత్య, ఎవరు నువ్వు? ఎవరేంటి ఆదిత్య? నేను నీ శశి వద్దన్ని. వదినా? నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను అలా పిలవను, నీ మొహాన్ని కూడా చూడను. అదేంటి ఆదిత్య, నీకోసం నేను 100 మెట్లు దిగి నిన్ను వెతుక్కుంటూ వస్తే అలా మొహం తిప్పుకుంటావేంటి? చాలు, ఇంకా చాలు. నేను ఇక్కడున్నానని తెలిసి మళ్ళీ ఇక్కడికి దాపరించావా? నా మీద కోపం ఉంటే నువ్వు నన్ను ఎన్నైనాను పడతాను, కానీ అత్తయ్య వాళ్ళు నీకోసం కలవరిస్తున్నారు. నువ్వెలా ఉన్నావో, ఏమైపోయావో అని తిండి నిద్ర కూడా లేకుండా లోపలే కుమిలిపోతున్నారు. వాళ్ళ బాధను చూసి భరించలేకే నాకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని వచ్చాను. నిన్ను నాతో తీసుకొస్తాను అని ఇంట్లో వాళ్ళకి మాట కూడా ఇచ్చాను. ప్లీజ్ ఆదిత్య, నా మాట విని నాతో ఇంటికి రండి మరిది గారు. మరిది గారు? ఆ రోజు గడప దాటి ఆదిత్య బయటికి వెళ్లాల్సిందేనని పంతం పట్టినప్పుడు ఏమైంది మర్యాద? ప్లీజ్, జరిగిందేదో జరిగిపోయింది. నీకు నేను హామీ ఇస్తున్నాను. బిలీవ్ మీ, నా వల్ల మన ఫ్యామిలీలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లము రాదు. ఏంటి, మళ్ళీ సరికొత్త నాటకం మొదలు పెట్టావా? ఆ ఇంటికున్న ప్రాబ్లమే నువ్వు మాత్రమే అని నాకు తెలుసు. తప్పుగా మాట్లాడుతున్నావు ఆదిత్య. అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఇక్కడ నువ్వు కష్టపడుతూ అక్కడ మీ అమ్మ వాళ్ళ చేత కన్నీళ్లు పెట్టిస్తున్నావు. వదిన అంటే తల్లి తర్వాత తల్లి లాంటిదంటారు. అలాంటి తల్లి మనసుతోనే నిన్ను పిలుస్తున్నాను. పదాదిత్య, మన ఇంటికి వెళ్దాం. నీలాంటి దాన్ని తల్లి అంటే తల్లి అన్న మాటకే అవమానం. డబుల్ క్రాస్ చేసే నీలాంటి ఆడది ఏ కుటుంబంలో ఉన్నా ప్రమాదమే. ఎక్స్ట్రాల్ చేయకుండా వచ్చిన దారిని వెళ్ళు. ఆదిత్య, ఎంత బ్రతిలాడుతున్నా నన్ను అర్థం చేసుకోవా? మేడం శశిరేఖ, నువ్వు ఒక తాచుపాము అని
నేనేనాడో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. నువ్వు పిలిచినట్టు ఉండాలి, బతిలాడినా నేను రాలేదు అనిపించాలి. మై గాడ్, వీడు నా ఇంటెన్షన్ని బాగానే పసిగట్టేశాడు. ఆదిత్య, ఇదేనా నీ ఆఖరి మాట? ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చడం, పూటకో మాటతో మనుషుల్ని ఏమార్చడం నీకు అలవాటేమో గాని నాకు కాదు. ఈ ఆదిత్య ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే. ఒరే చందు, నిజంగా నువ్వు లక్కీరా. జాంపండు లాంటి పిల్ల నీకు పడింది. ఇక వీలైనంత తొందరలో పండగ చేసుకో. హలో నాన్న. రే చందు, ఎక్కడున్నావురా? తనంతట తానే నా గాలానికి చిక్కడానికి రాబోతున్న చేప పిల్ల కోసం వెయిట్ చేస్తున్నాను. అర్థమైందిరా. ఆ పిల్లని జాగ్రత్తగా మచ్చిక చేసుకో. వీలైనంత తొందరగా లైన్లో పెట్టి పెళ్లికి సిద్ధం చేయి. మీ పెళ్లి జరిగితే నేను ఆ శ్రీరామ్ కుటుంబంతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. ఓకే నాన్న. ఇప్పటికే అమూల్య నా మీద పీకల దాకా ప్రేమలో ఉంది. మంచి టైం చూసి నిండా ముంచేస్తాను. ఏంటి చందు, ఎవరిని నిండా ముంచేస్తా అంటున్నావు? అదే అమూల్య, పిజ్జా డెలివరీతో మనిద్దరికి పరిచయం అయిన రోజు మా ఫ్రెండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక ప్రేమ కవితను చెప్పమంటే నేను ఫోన్లో చెప్పానే, వాడు నా కవితలన్నీ అమూల్య నిధి అనే పేరుతో ఎవరో పబ్లిషర్తో మాట్లాడి ఒక పుస్తకంగా తీసుకొస్తాను అన్నాడు. రే, అలా చేస్తే పూల వర్షంతో నిన్ను నిండా ముంచేస్తానని చెప్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చేసావు. వావ్, అమూల్య నిధి రాబోయే పుస్తకం పేరు సూపర్. అందమైన మన ప్రేమకి గుర్తుగా నీ పేరు కలిసొచ్చేలా పెట్టుకుందామని అమూల్య నిధి అనే పేరు వాడికి నేనే సజెస్ట్ చేశాను. చందు, నీకు జాబ్ వచ్చింది, నీ బుక్ కూడా పబ్లిష్ కాబోతుంది. మరి నాకు ట్రీట్ లాంటిదేమి లేదా? వై నాట్? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ఇస్తాను. చలో. ఏ రెస్టారెంట్లో? ఏంటిది, రెస్టారెంట్ అయితే చాలా మంది ఉంటారు, మనకు ప్రైవసీ అనేది ఉండదు. అందుకే నా రూమ్కి వెళ్దాం, అక్కడే ఇస్తాను నువ్వు మర్చిపోలేని ట్రీట్. నీ రూమ్ కా? ఏ, నా మీద అనుమానమా? చిచ్చి, అదేం లేదు. నిన్ను అనుమానించటం అంటే నేను మన ప్రేమని అనుమానించినట్టే. వెళ్దాం పద. శశి వెళ్ళి చాలాసేపు అయింది. అక్కడ ఏం జరిగిందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది. వదినా,
మన కుటుంబం కోసమే శశి తన ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుని మరీ వెళ్ళింది. తను 100 మెట్లు దిగితే ఆదిత్య ఒక్క మెట్టు కూడా దిగలేడా? అమ్మా శశి, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటమ్మా? ఇంకా నువ్వు ఇలాగే ఓటుడు అని ఆలోచిస్తూ ఉంటే ఆదిత్య మీద ప్రేమతో మీ అన్నయ్య ఏదో ఒక రోజు మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు మన పని బాబు ధర్మం అన్నట్టే అవుతుంది. లేదు శశి, నీ అంతట నువ్వు 100 మెట్లు దిగి వెళ్ళి రమ్మన్నా రాకపోగా గెట్ లాస్ట్ అని నిన్ను దారుణంగా అవమానించిన ఆదిత్య గాన్ని ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికే వీల్లేదు. నేను వెంటనే వెళ్ళి అమ్మ వాళ్ళని నువ్వు చెప్పినట్టుగానే అడిగేస్తాను. నిజంగా నా బాలు? ఎస్, నా భార్య గౌరవాన్ని కాపాడడం కోసం నేను ఏమైనా చేస్తాను. బాలు, అనుకున్నది సాధించే వరకు ఈ శశిరేఖ నిద్రపోదు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే జర్మనీకి వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నావు కదా, దాని మీద దృష్టి పెట్టు. నేను ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. ఆన్లైన్లో జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నాను. నువ్వు మాత్రం ఓవర్ స్టిచ్. మాస్టారు అంటే ఏంటి? ఓవర్ స్టిచ్ అంటే జర్మన్ భాషలో జాగ్రత్త అని. రోడ్డు మీద మన ఆదిత్య ఒక మెకానిక్గా పనిచేస్తూ కనిపించాడతమ్మా. ఒరే ఆది, ఎందుకు ఇలా చేసావురా? మీ శశి వదిన వచ్చి పిలిస్తే నీ కోపం తగ్గి ఇంటికి వచ్చేస్తావనుకుంటే అసలు నీకంత పంతం ఎందుకురా? ఏమండి, వీడు మొన్నటిదాకా మన కళ్ళ ముందే ఉన్నవాడు. ఇప్పుడు ఏడి ఎక్కడా? ఆటోమొబైల్ షెడ్లో పడకల బ్రతకాల్సిన కర్మ ఏంటండి? కొంచెం ఆవేశాన్ని తగ్గించుకునుంటే ఇప్పుడు వాడు కూడా మన మధ్య ఉండేవాడు కదా. రాణి, ఊరుకో. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు అమ్మా నాన్నలమే అయినా మనం మాత్రం ఏం చేస్తాం? మంచి వాళ్ళకి అంత మంచి జరుగుతుందని అంటారు. కాదు, అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ దేవుడికి మన మీద దయ లేదు. ఈ అమ్మ కడుపు కోత ఎవరికి అర్థమే కాదు. రాణి, నా మాట విను. సరిగ్గా నువ్వు తిండి నిద్ర లేకుండా ఇలా జరిగిందే తలుచుకుంటూ కన్నీళ్లు పెడితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది రాణి? పర్వాలేదండి, నేనేమి చచ్చిపోను. పాపి చిరాయివు అంటారు కదా, ఏ జన్మలోనో నేను క్షమించరాని పాపాన్ని చేసుంటాను. అందుకే ఈ జన్మలో ఇలా జరిగింది. అంతా నా తలరాత. చూడు రాణి, ఆదిత్య ఎక్కడున్నా వాడు క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకోవడం తప్ప కన్నవాళ్లుగా మనమేమీ చేయలేం. ఇలా గదిలోనే కూర్చుంటే మనసుకి ఇంకా బాధగా ఉంటుంది. పద, కాసేపు అలా బయట కూర్చుందాం. పద రా.
ఏమండి ఇవాళేంటి ఆఫీస్ నుంచి ఇంత త్వరగా వచ్చేసారు? కొంచెం తలనొప్పిగా ఉంది సీత, అందుకే వచ్చేసాను. అయ్యో, వేడివేడిగా కాఫీ తెస్తానుండండి. సీత వద్దు, కాసేపు నువ్వు ఇలా కూర్చో. ఇప్పుడు చెప్పండి, ఏమైంది అసలు? ఇవాళ శశి ఆఫీస్కి వచ్చింది. కొత్తే ఉంది. శశి వస్తే మీకు పనిలో సహాయపడుతుందిగా. లేదు సీత, ఆ శశి కావాలని చేస్తున్న పనులు నాకేమాత్రం నచ్చడం లేదు. ఒక్కోసారి నేను భరించలేకపోతున్నాను. ఏమండి, శశి గొప్పింట్లో పుట్టి ఎంతో గారాభంగా పెరిగింది. పెళ్ళైనా కూడా ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం. మీరే ఎలాగోలాగా సర్దుకుపోవాలి. అబ్బా, నీకెలా చెప్పను? ఆ శశి అడుగు పెట్టాకే ప్రశాంతంగా ఉన్న మన కుటుంబంలో చాలా గొడవలు మొదలయ్యాయి. తన వల్లే ఆదిత్య ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు ఇంట్లోనూ అటు ఆఫీసులోనూ ముందు ముందు ఎలాంటి సమస్యలు వస్తాయో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏమండి, ఇవాళ మీరు ఏదో కొత్తగా మాట్లాడుతున్నారేంటి? నా కళ్ళల్లోకి చూసి చెప్పండి, మీలో ఎందుకింత అలజడి? మీరెందుకు ఆందోళన పడుతున్నారు? నన్ను క్షమించు సీత, నీకు శశి గురించి చెప్పలేను. దేవతలాంటి నీ దగ్గర దాచను లేను. అడకత్తరిలో పడి నలిగిపోతున్నాను. ఏమండి, మాట్లాడరేంటండి? చెప్పుకుంటేనే కదా గుండెల్లో బాధ కొంతవరకైనా తగ్గేది. సీత, మన టైం బాగుండనప్పుడు మంచి చేసినా అది చెడుగానే అనిపిస్తుంది. అందుకే నీకు నేను చెప్పేది ఒక్కటే, నువ్వు ఎవరి మాటల్ని విని గుడ్డిగా అమాయకంగా నమ్మొద్దు. నీ చుట్టూ ఏం జరుగుతుందో ఓ కంట కనిపెడుతూ చాలా జాగ్రత్తగా ఉండు. అలాగేనండి. మీరు భయపడుతున్నట్టుగా ఏదీ జరగదు. అన్నీ మర్చిపోయి కాస్త ప్రశాంతంగా ఉండండి. శశి తనంతట తానే వెళ్ళి ఆదిత్యను రమ్మని పిలిచినా వాడు రాను అన్నాడంటే వాడి మనసు ఎంత గాయపడిందో అర్థమవుతుందమ్మా. వాడికి ఆవేశంతో పాటు ఆత్మాభిమానం కూడా ఎక్కువే. ఇంత గొడవ జరిగాక రమ్మంటే మాత్రం ఎలా వస్తాడు? రాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చిన్న కొడుకు మళ్ళీ ఈ అమ్మ దగ్గరికి రానే రాడు. తాతయ్య, అమ్మ, నాన్న, మీతో నేను కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మన కంపెనీ గురించి. రేపటి నుంచి నేను మన ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. అలాగేరా, సంతోషంగా వెళ్ళు. మీ రామన్నయ్యకి సహాయం చేసినట్టు కూడా ఉంటుంది. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తానంటుంది అన్నయ్యకి హెల్ప్ చేయడానికి కాదు. మరి ఇంకెందుకురా? మన కంపెనీ మొత్తాన్ని నేనే చూసుకుంటాను. ఇలా చకచక వంటలు చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? నాకంటూ ఎవరూ లేనివాణ్ణి కదా. చిన్నప్పటి నుంచి అవసరం నాకు అన్నీ నేర్పించింది. ఒక్కో రోజు పప్పులో ఉప్పు ఎక్కువయ్యేది, మరొక రోజు కూరలో కారం కన్నీళ్లు తెప్పించేది. పడుతూ లేస్తుంటే నడకొచ్చినట్టు, ఆకలితో కుస్తీ పట్టలేక ఏదో ఇలా చేయి కాల్చుకోవటం అలవాటైపోయింది. ప్లీజ్,
ఇక చెప్పొద్దు. నేను భరించలేను. చందు, ఇన్నాళ్ళు వేరు, ఇక ముందు వేరు. నీకు నేనున్నాను. అమూల్య, ఆ మాటని నా మీద జాలితో అంటున్నావు కదా? ఉహుం. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను. ఆలయాన దైవం సాక్షిగా. నా ఫేవరెట్ కవి గారు, ఐ లవ్ యూ. అంటే నాలోని కవిని ప్రేమిస్తున్నావు గాని నన్ను కాదన్నమాట. నాకు నువ్వు కావాలి, నీలోని కవి కావాలి. నాకు సిగ్గు లేదనుకున్నా సరే ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఐ వాంట్ యూ. అమూల్య, ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు లేడేమో అనిపిస్తోంది. నీ పరిచయంతోనే నా కలల విహారం మొదలైంది. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని తెలిసాకే నాలో ప్రణయరాగం నినదించింది. మన మధ్య చిగురించిన ఈ ప్రేమ అనురాగబంధంగా మారాలి. ఒకళ్ళ మీద ఒకళ్లకు చచ్చేంత ప్రేమ ఉన్నా మనిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోవాలి. ఏమంటావు? అయితే మన సంగతి మీ ఇంట్లో వాళ్లకు వెంటనే చెప్పేసి. ఇప్పుడు కాదు, నా ఎగ్జామ్స్ పూర్తి కాగానే చెప్తాను. బా, అప్పటి వరకు నీకు దూరంగా ఉండాలా? అబ్బో, మరి హీరో గారు ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు? నా ఊహాసుందరి ఎదురు పడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాను. కొంచెం ఓవర్ అయినట్టు లేదు? అయినా పర్వాలేదులే, ఆ దేవుడు నన్ను మెచ్చాడు, ఇలా నిన్ను నా ముందుకి తెచ్చాడు. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. చరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను. నింగి నేల నీరు సాక్షిగా. కొండ కోన వాగు సాక్షిగా. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను.
సాక్షిగా. అమ్మో చాలా లేట్ అయింది, నేను వెళ్ళాలి చందు. అబ్బా అప్పుడే వెళ్ళాలా? ప్లీజ్ చందు, ఆడపిల్లని, నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి, అర్థం చేసుకో. సరే. ఇదిగో అలా ఏడుపు మొహం పెట్టుకు. ఒకసారి కళ్ళు మూసుకో. ఏ? మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. ఇందాక సగం చాక్లెట్ జాగ్రత్త, నెక్స్ట్ టైం కలిసినప్పుడు తప్పకుండా ఇవ్వాలి మరి. హే, నేనేదో మాట వరుస కంటే భద్రంగా దాచిపెట్టావే. చందు, నీకు సంబంధించింది ఏదైనా సరే అది నాకు చాలా ముఖ్యమైంది. ఇక మీద ఏదైనా సరే మనిద్దరం 50-50 పంచుకోవాలి. డాడ్, ఇప్పటిదాకా నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. బాలు షోల్డర్ మీద గన్ను పెట్టి ఆ శ్రీరామ్ని షూట్ చేస్తానని ఛాలెంజ్ చేశాను. చెప్పిన ప్రకారమే ఇప్పుడు బాలుకి కీ ఇచ్చి వదిలాను. ఈ ప్లాన్ కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని కాన్ఫిడెన్స్ నాకుంది డాడ్. బేబీ, నువ్వు ఏమనుకున్నా ఖచ్చితంగా సాధిస్తావనే నమ్మకం నాకుంది. కాని ఒక్క మాట, ఆ ఆదిత్యగాన్ని మాత్రం మీ ఇంటి చుట్టుపక్కల కూడా రాకుండా కేర్ఫుల్గా చూసుకో. అప్పుడే ఆ ఇంట్లో నీ మాటకి తిరుగుండదు. యు విల్ బి ద క్వీన్. ఎస్ డాడ్, ఐల్ బి ద క్వీన్. పడగొట్టడం, విడగొట్టడం, తరిమేయడం అంటే ఆ సబ్జెక్ట్లో నేను PhD చేశాను. అయ్యో భగవంతుడా, గుళ్ళో ఎవరో చెప్తే గాని ఎంత జరిగిందని నాకు తెలియకపోయింది. అక్కడ పరిస్థితుల వల్ల నేను కూడా ఇక్కడికి రాలేకపోయాను. కనీసం ఫోన్ చేసి నాన్న ఎలా ఉన్నావని అడగకపోవడం నా తప్పే, ముమ్మాటికి నా తప్పే. సీత, జరిగిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. పిన్ని, ఆపరేషన్ కి ఎంత డబ్బు కావాలన్నారు? 5 లక్షల దాకా అవుతుందని చెప్పారమ్మా. డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తారంట. అంత డబ్బు మా దగ్గర లేకే ఏం చెయ్యాలో తోచక మేము నలిగిపోతున్నామమ్మా. ఒరే నారాయణ, ఆరిపోయే దీపం కోసం అనవసరంగా అంత ఖర్చు ఎందుకురా? నాన్న, నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నా మీద ఒట్టే. బాబాయ్, నాన్నకి ఆపరేషన్ నేను చేయిస్తాను. వెంటనే మీరు డాక్టర్ గారితో మాట్లాడి అందుకు ఏర్పాట్లు చేయించండి. అలాగేనమ్మా. అన్నయ్యని మేము హాస్పిటల్కి తీసుకువెళ్తాము. ఆపరేషన్కి కావాల్సిన డబ్బుతో నువ్వు వెంటనే హాస్పిటల్కి వచ్చేయ్. సరే పిన్ని. అమ్మా, ఏంటన్నా అలా చూస్తున్నావు? నా కళ్ళతో నేను మళ్ళీ చూడగలను లేదో అని. నాన్న, అంత మాటలకు
నీకేం కాదు. నేను 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 బ్రతికించుకుంటాను నాన్న. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. సీతా, సీతా, టిఫిన్ బాక్స్ తీసుకురా, ఆఫీస్కి టైం అవుతుంది. రాంబాబు గారు, సీతమ్మ గారు ఇంట్లో లేరు. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? గుడికి వెళ్ళొస్తానని నాతో చెప్పెళ్ళింది కదేటి. మీ అమ్మగారికి ఆ దేవుడి మీద భక్తి చాలా ఎక్కువైపోతుంది. ఆదివారం సూర్యుడు, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం వినాయకుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం మహాలక్ష్మీదేవి, ఇక శనివారం నాడేమో ఏడుకొండలవాడ గోవింద గోవింద అంటూ వెంకటేశ్వర స్వామి గుడికి. ఆడవాళ్ళకి వారంలో అన్ని రోజులు దేవుళ్ళకే అయిపోతాయి. ఇక పతి దేవుడి మాట ఏంటా అని. రాంబాబు గారు, ఆడది ఎన్ని దేవుళ్ళకు మొక్కినా తన పెనిమిటి సల్లగా ఉండాలనే కదేటి. మీ అందరిది ఒకటే పార్టీ కదా, అందుకే ఈ కవరింగ్. ఏం చేస్తాం, ఈ రోజుకి నాకు లంచ్ బాక్స్ లేనట్టే. రాంబాబు గారు, తమరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ ఇవ్వమని సీతమ్మ గారు నాతో చెప్పి వెళ్ళారు కదేటి. ఏంటి, లంచ్ బాక్స్ రెడీ చేసి వెళ్ళిందా? ఎంతైనా ఇల్లాలి కదండి. దేవుడి కన్నా పతిదేవుడే ముఖ్యం కదేటి. ఉండండి బాబు, మీ లంచ్ బాక్స్ తీసుకొస్తాను. బాలు, అదిగో మీ అన్నయ్య ఆఫీస్కి బయలుదేరాడు. పక్కనికి ఎవరూ లేరు. ఇదే మంచి టైం, వెళ్ళి అడుగు. శశి, అడగాలనే ఉంది కానీ అమ్మకు కూడా ఇష్టం లేదు కదా. ఇప్పుడు వెళ్ళడిగితే గొడవ అవుతుందేమో. షూచి! ఎంత నేను ఎక్కదొస్తున్నా భయంతో దిగజారిపోతావేంట్రా మొక్కడో. బా, అది భయం కాదు శశి. నా వల్ల అందరూ బ్యాడ్గా ఫీల్ అవడం నాకు ఇష్టం లేదు. సరే, నువ్వు అడక్కు. నేను ఇప్పుడే మా డాడీకి కాల్ చేస్తాను. మావయ్య గారికా? ఎందుకు? కూతురు మొగుడుతో డివోర్స్ ఇచ్చాక పుట్టింటికి తీసుకెళ్ళాలి కదా, అందుకు. శశి, మై గాడ్, శశి నిజంగానే నన్ను వదిలేసేలా ఉంది. అది నేను భరించలేను. ఎలాగైనా నేనే ధైర్యం తెచ్చుకుని అడగాల్సిందే. ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు అమెరికా వెళ్ళి ఎంఎస్ చదివిరారా అంటే చిన్నపిల్లోళ్ళ నేనంత దూరం వెళ్ళానని గొడవ చేసిన మన బాలు మనకు చెప్పా పెట్టకుండా శశిరేఖని పెళ్లి చేసుకొని రావడం, ఇప్పుడేమో ఆఫీస్ బాధ్యతలన్నీ నాకే అప్పగించండి అని అడగడం నమ్మలేకపోతున్నాను. ఏదో కంపెనీకి వెళ్తానంటే అన్నయ్యకి తోడుగా ఉండడానికేమో అనుకున్నాను, కానీ వాడిలాంటి ఆలోచనలతో ఉన్నాడని అస్సలు ఊహించలేదు. బిజినెస్ అంటే ఏమనుకుంటున్నాడు వాడు? మేనేజ్మెంట్ పుస్తకాల్లో థియరీగా చదువుకోవడం వేరు, ప్రాక్టికల్గా బిజినెస్లోకి దిగటం వేరు. అక్కడ ఎంత పోటీ ఉంటుందో, అవకాశాలు దక్కించుకోవడానికి ఎన్ని నెత్తులు పై ఎత్తులు వెయ్యాలో వాడికేం తెలుసు? అసలు ఇలాంటి బుద్ధి బాలుకెందుకు పుట్టిందో నాకు అర్థం కావడం లేదు. మీకు మాత్రమే కాదత్తయ్య, నాకు కూడా మతి పోయినట్టే ఉంది. బాలు మనసులో ఇలాంటి ఆలోచన ఉన్నట్టు నా దగ్గర కూడా ఎప్పుడూ బయటపడలేదు. కానీ సడన్గా ఏ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారో ఇలా మారిపోయాడు. మీతో మాట్లాడి రూమ్లోకి రాగానే
నేను బాలుని నిలదీశాను కూడా. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ బాలు అని అన్నాను. అత్తయ్య బాధపడతారో కోప్పడతారని కూడా చెప్పాను. బావగారికున్న ఎక్స్పీరియన్స్లో నీకు 1% కూడా లేదు కదా, అలా ఎలా అడిగావని సీరియస్ అయ్యాను కూడా. కానీ తనేమో ఏమన్నాడు? ఎక్స్పీరియన్స్ అనేది స్టార్ట్ చేస్తేనే కదా వస్తుంది. పుడుతూనే ఎవరైనా ఈత నేర్చుకుంటారా, సైకిల్ తొక్కుతారా, ఆకాశానికి ఎగురుతారా అన్నట్టు మొండిగా మాట్లాడాడు. నేను ఇంకేం చేయను. అర్థమైంది. బాలు ఎక్కడున్నాడు? నేను వద్దంటున్నా వినకుండా డైరెక్ట్గా బావగారితోనే మాట్లాడతాను అని ఆవేశంగా వెళ్ళాడు. అందుకే నేను కంగారు పడుతూ మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఏం జరుగుతుందో అని నాకు టెన్షన్గా ఉంది. ఓకే ఓకే, నేను ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్నాను. మన కంపెనీ సరికొత్త ప్రోడక్ట్ని ఎలా మార్కెటింగ్ చేయాలో మన డీలర్స్ అందరితోనూ ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుందాం. ఓకే బాబాయ్. అన్నయ్య, ఏంట్రా బాలు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, ఏంటి విషయం? అన్నయ్య అది బాలు